పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కిలా వనపర్తిలోని స్వయంభుగా వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 6వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. 8వ తేదీన సాయంత్రం వృశ్చిక లగ్న సుముహూర్తమున స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాన్ని ఆలయ కళ్యాణ మండపంలో ఘనంగా జరిపారు. ఉత్సవాల్లో భాగంగా నేడు స్వామివారికి రథోత్సవం జాతర కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత ఉత్సవమూర్తులను ప్రత్యేక రథంపైకి ఆసీనులను చేస్తారు. అనంతరం రథంపై నుండి స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వ విప్పు అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణరావు స్వామివార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ పక్షాన అన్ని ఏర్పాట్లను కల్పించారు. ఈ స్వామివారి కూడా ఎంతో మహత్యం ఉంటుంది అన్నట్టుగా చరిత్రలు చెప్తా ఉన్నాయి. ఈ స్వామివారిని దర్శించుకున్నట్టయితే కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుస్తాయని చెప్పి చాలామంది ఒక నమ్మకము. అదేవిధంగా మేము కూడా రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. తరంలో చాలామంది భగవంతుడు అంటే నమ్మకం లేకుండా కూడా పోయేటువంటి తరం ఇటువంటిది. బట్ నిజంగా చెప్పాలంటే భగవంతుడు ఎక్కడా లేడు, ఖచ్చితంగా ఇట్లాంటి ప్రదేశాల్లో ఉన్నాడు అని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాము. చూసినట్టయితే ప్రతి సంవత్సరం కంటే ఈసారి జనం కూడా ఎక్కువగా ఉన్నారు. అందరు కూడా అంటే ఒక ఎప్పుడు వస్తుందా ఈ జాతర అని చెప్పి మనం దర్శనం చేసుకొని మన జన్మ ఎప్పుడు ధన్యం అవుతుందా అని చెప్పి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాము. మొక్కిన మొక్కులు కోరికలు తీరుస్తాడు దేవుడు. ఏది కోరుకున్నా ఇస్తాడు లక్ష్మీ నరసింహస్వామి. బాగా గొప్పగల్ల దేవుడు. బాగా ఆనందంగా ఉన్నది, బాగా సంతోషం. మాకు ఎప్పుడైనా ఈ దేవుడు ఎప్పుడైనా కానీ జాతర వస్తుందని బాగా సంతోషపడతాం. మేము నెలల నుంచే వస్తాను దేవుడు. ఇక దేవుని జాతర అనగానే బాగా సంతోషం జరుగుతుంది మాకు. మేము బాగా మొక్కుకుంటాము. మాకు మొక్కిన కోరికలు మాకు దేవుడు ఇస్తాడు. ఆశీస్సులు ప్రజలందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. రోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వైశాఖ శుద్ధ బహుళ పాడ్యమి రోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం జరుగుతున్నది. ఈ రథోత్సవానికి విశేషమైన భక్త జనం స్వామివారి అనుగ్రహం కోసము బారులు తీరి స్వామివారి దర్శనానికి వీక్షిస్తూ ఉన్నారు. ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలు వైశాఖ శుద్ధ నవమి నుంచి వెళ్ళి వైశాఖ బహుళ ఏకాదశి వరకు పంచానిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహించబడును. ఈ బ్రహ్మోత్సవాలకు స్వామివారి భక్తులు చుట్టూ 10 జిల్లాల నుంచి వెళ్ళి